హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం ఒక అల్గరిథంని ఎలా టెస్ట్ చేయాలి అనేది చూద్దాం. హౌ టు టెస్ట్ అన్ అల్గరిథం. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అనాలిసిస్ ఫేజ్, నౌ ఇమీడియట్లీ గో ఫర్ టెస్టింగ్ ప్రాసెస్. అంటే ఒక అల్గరిథం కంప్లీట్ అయిపోయిన తర్వాత, దానిని చెక్ చేయడం కూడా అయిపోయిన తర్వాత మనం టెస్ట్ ప్రాసెస్లోకి పంపిస్తాం. సో ఆ టెస్టింగ్ అనేది ఎలా చేస్తామో చూద్దాం. బై యూజింగ్ డీబగ్గింగ్ అండ్ ప్రొఫైలింగ్ యూ కెన్ టెస్ట్ అవర్ ప్రోగ్రామ్ ఆర్ అల్గరిథం. సో ఏంటంటే మనం ఈ డీబగ్గింగ్ అండ్ ప్రొఫైలింగ్ ఈ రెండు యూజ్ చేసుకొని మనం అల్గరిథం లేదంటే మన ప్రోగ్రామ్ని టెస్ట్ చేస్తాము. సో డీబగ్గింగ్ అంటే ఏంటి, ప్రొఫైలింగ్ అంటే ఏంటి? డీబగ్గింగ్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ చెకింగ్ అన్ అల్గరిథం అండ్ ఫైనల్లీ గెట్ అండ్ జెన్యూన్ రిజల్ట్. అంటే డీబగ్గింగ్ అంటే ఏంటంటే ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ చెకింగ్ అండ్ అల్గరిథం. అంటే మనం రాసిన అల్గరిథంని చెక్ చేసే ప్రాసెస్ని డీబగ్గింగ్ అంటాం. అండ్ చెక్ చేసిన తర్వాత అది మనకి ఒక జెన్యూన్ రిజల్ట్ అనే దాన్ని ఇస్తుంది. ఫైనల్లీ గెట్ అండ్ జెన్యూన్ ఆన్సర్. సో అంతే కదా, మనం రాసిన అల్గరిథం కనుక చెకింగ్ అయిపోతే, అంటే చెకింగ్ అయ్యిందంటే దాని అర్థం కరెక్ట్. సో కరెక్ట్ అయింది అని అనుకున్నప్పుడు ఏమైంది, మనకు ఒక జెన్యూన్ రిజల్ట్ అనేది వస్తుంది. సో దాన్ని మనం డీబగ్గింగ్ అంటాం. వన్స్ ద డీబగ్గింగ్ ఈజ్ కంప్లీటెడ్ ద అల్గరిథం ఈజ్ కరెక్ట్. సో ఒక్కసారి కనుక మన డీబగ్గింగ్ అనేది కంప్లీట్ అయిపోతే ఇంకా దాని అర్థం ఏంటి, మనం రాసిన అల్గరిథం అనేది కరెక్ట్ అని. ప్రొఫైలింగ్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఈజ్ నోన్ యాజ్ ప్రొఫైలింగ్. అంటే మనం రాసే ప్రతి అల్గరిథం కూడా టైమ్, స్పేస్ కాంప్లెక్సిటీని కనుక్కుంటాం. సో అలా క్యాలిక్యులేట్ చేసే ఈ రెండింటిని, సో ఏంటిది, టైమ్స్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఇలా క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్ని మనం ప్రొఫైలింగ్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ సూడోకోడ్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ అన్ అల్గరిథం. సో ఒక అల్గరిథంని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం సూడోకోడ్ని ఎలా యూజ్ చేస్తామో ఏంటి అనేది చూద్దాం. అల్గరిథం ఈజ్ బేసికలీ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రైటింగ్ జనరల్ ఇంగ్లీష్ స్టేట్మెంట్. అంటే అల్గరిథం అనేది ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అండ్ దాన్ని నార్మల్ జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే యూజ్ చేసి రాస్తాము. ద జనరల్ అల్గరిథం క్యాన్ బీ రిప్రజెంటెడ్ ఇన్ 2 ways. సో నార్మల్ అల్గరిథం అనేది 2 waysలో రిప్రజెంట్ చేస్తాం. ఏంటిది, ఒకటి ఫ్లో చార్ట్, ఇంకోటి సూడోకోడ్. ఫ్లో చార్ట్ రిప్రజెంటేషన్ అండ్ సూడోకోడ్ రిప్రజెంటేషన్. సో ఫస్ట్ ఫ్లో చార్ట్ అని ఏంటో చూద్దాం. ఫ్లో చార్ట్ రిప్రజెంటేషన్, ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ అల్గరిథం. The graphical representation of an algorithm is known as flowchart representation. అంటే ఒక అల్గరిథంని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసే దాన్నే మనం ఫ్లోచార్ట్ అని పిలుస్తాం. అదే సూడోకోడ్ అంటే ఏంటి? సూడోకోడ్ ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ బేస్డ్ ఆన్ సమ్ ప్రోగ్రామింగ్ కన్స్ట్రైంట్స్. అంటే ఈ సూడోకోడ్ అనేది, దీనికి కూడా ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ సమ్ ప్రోగ్రామ్ కన్స్ట్రైంట్స్. అంటే ఆ ప్రోగ్రామింగ్కి సంబంధించి కొన్ని సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఆ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేసుకొని చేసేది మనం సూడోకోడ్ అంటాం. లైక్ ఎలాగో ఏంటో చెప్తాను. ఫస్ట్ వన్, అల్గరిథం ఈజ్ ఏ ప్రొసీజర్ కన్సిస్టింగ్ ఆఫ్ హెడ్డింగ్ అండ్ బాడీ. సో అల్గరిథంకి ఏంటంటే హెడ్డింగ్ అనేది ఉంటుంది, బాడీ అనేది ఉంటుంది. హెడ్డింగ్ అంటే ఏంటి, కన్సిస్ట్ నేమ్ ఆఫ్ ద ప్రొసీజర్. సో హెడ్డింగ్ అంటే ఏంటి, కన్సిస్ట్ నేమ్ ఆఫ్ ద ప్రొసీజర్. బాడీ అంటే కన్సిస్టింగ్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ పారామీటర్స్. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాస్తున్నామంటే, ఇప్పుడు నేను సిఎస్సి స్టూడెంట్స్ గురించి రాద్దాం అనుకుంటున్నా. సో లోపల ఒక డేటా ఉంది నా దగ్గర. సో ఇది డేటా ఏదో సంథింగ్. సో ఉన్నప్పుడు మనం ఇక్కడ దీనికి ఏదో ఒక హెడ్డింగ్ ఇస్తాం. సో నేను సిఎస్సి స్టూడెంట్స్ గురించి రాస్తాను కాబట్టి నేను ఇక్కడ హెడ్డింగ్ ఏమి ఇచ్చా, సిఎస్సి అని ఇచ్చా, సిఎస్సి స్టూడెంట్స్ అని. సో అంటే దీన్ని మనం హెడ్డింగ్ అని అంటాం. సో లోపల ఉన్న మ్యాటర్ మొత్తాన్ని ఏమంటాం మనం, బాడీ అంటాం. సో హెడ్డింగ్ అంటే మనం రాస్తున్న దానికి అసలు దేని గురించి రాస్తున్నాము అనేది తెలియడం కోసం పైన ఇచ్చేది దాన్ని హెడ్డింగ్ అంటాం. లోపల రాసేది మొత్తం బాడీ. ఎగ్జాంపుల్ వచ్చి అల్గరిథం నేమ్, లిస్ట్ ఆఫ్ పారామీటర్స్. నెక్స్ట్, ద బిగినింగ్ అండ్ ఎండ్ ఆఫ్ ది బ్లాక్ షుడ్ బి ఇండికేటెడ్ బై ఓపెన్ కర్లీ బ్రేసెస్ అండ్ క్లోజర్ కర్లీ బ్రేసెస్. లేదు అంటే బిగిన్ అండ్ ఎండ్. ఏంటంటే ఒక అల్గరిథంలో ఏదైనా బ్లాక్ కనుక స్టార్ట్ చేయాలన్నా ఎండ్ చేయాలన్నా మనం మెయిన్ యూస్ చేయాల్సింది ఏంటిది, కర్లీ బ్రేసెస్. అంటే బ్లాక్ ఓపెన్ చేస్తున్నప్పుడేమో ఓపెన్ కర్లీ బ్రేసెస్ యూస్ చేస్తాం. ఆ బ్లాక్ అంటే లోపల మొత్తం బాడీ అంతా రాసిన తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, క్లోజ్ చేయాలంటే కనుక క్లోజర్ కర్లీ బ్రేసెస్ని యూస్ చేస్తాం. ఇలా కానీ యూస్ చేయొచ్చు. లేదు అంటే కనుక బిగిన్ ఎండ్. అంటే
ఇక్కడేమో బిగిన్ అండ్ ఇక్కడేమో ఎండ్. సో ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ద డీలిమిటర్స్ ఈజ్ యూజ్డ్ అట్ ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్. డీలిమిటర్స్ అంటే నథింగ్ బట్ సెమీకాలన్. సో సెమీకాలన్ మనం ఇక్కడ డీలిమిటర్స్ అంటాం. సో డీలిమిటర్స్ అనేది ఎందుకు ఇస్తాం స్టేట్మెంట్ చివరిలో? ఇప్పుడు ఏదన్నా సరే ఒక స్టేట్మెంట్ రాసాము అంటే ఆ స్టేట్మెంట్ ఎండింగ్లో మనం సెమీకాలన్ ఇస్తాం. ఎందుకు ఆ సెమీకాలన్ ఇచ్చాము అంటే దాని అర్థం ఆ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది అక్కడితో ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళాలి అని తెలియడానికి. నెక్స్ట్, ద ఐడెంటిఫైయర్ షుడ్ బి బిగిన్ బై లెటర్ నాట్ బై డిజిట్. అంటే ఐడెంటిఫైయర్ అనేది ఎప్పుడు ఒక లెటర్తోనే స్టార్ట్ అవ్వాలి, ఒక నెంబర్తో అసలు స్టార్ట్ అవ్వకూడదు. యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్. అంటే అసైన్మెంట్ ఆపరేటర్ సింబల్ ఏంటి? ఇది. అండ్ అసైన్మెంట్ స్టేట్మెంట్ క్యాన్ బి గివెన్. అంటే ఇప్పుడు ఇక్కడ వేరియబుల్ అనేది ఉంది, ఇక్కడ ఎక్స్ పైన ఉంది. సో ఈ వేరియబుల్ని నేను ఈ ఎక్స్కి అసైన్ చేయాలనుకుంటున్నాను. సో అసైన్ చేయాలంటే మనం ఏం చేయాలి? మధ్యలో అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేసుకుంటే చాలు. సో అసైన్మెంట్ ఆపరేటర్ అంటే అది. నెక్స్ట్, ద అల్గోరిథం అలోస్ ఆపరేటర్స్ లైక్ రిలేషనల్, అర్థమెటిక్ అండ్ బులియన్. సో అల్గోరిథం అని ఏంటంటే కొన్ని ఆపరేటర్స్ని అలో చేస్తుంది. ఏంటివి అవి? రిలేషనల్ ఆపరేటర్, అర్థమెటిక్ ఆపరేటర్ అండ్ బులియన్ ఆపరేటర్. బులియన్ ఆపరేటర్స్ అంటే ఏంటివి? ట్రూ అండ్ ఫాల్స్వి. అండ్ అల్గోరిథం అలోస్ అరైవ్స్ మేబీ 1 dimensional ఆర్ 2 dimensional. ఇక్కడ ఏంటంటే అల్గోరిథం అనేది 1 dimensional అయి ఉండొచ్చు, లేదంటే 2 dimensionals అయినా అయి ఉండొచ్చు. నెక్స్ట్, అల్గోరిథం అలోస్ లూపింగ్ స్టేట్మెంట్స్. అల్గోరిథం అనేవి లూపింగ్ స్టేట్మెంట్స్ని అలో చేస్తుంది. అంటే ఎటువంటి లూప్స్? లైక్ వైల్, డూ వైల్, ఫర్ లూప్ అట్లాంటివి. అండ్ అదే కాకుండా కండిషనల్ స్టేట్మెంట్స్ని కూడా అలో చేస్తుంది. ఏంటివి? ఇఫ్ కానీ, ఇఫ్ కానీ, ఎల్స్ కానీ, ఇఫ్ ఎల్స్ కానీ, లేదంటే ఎల్స్ ఇఫ్ కానీ. సో ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ని కూడా అలో చేస్తుంది. అండ్ అదే కాకుండా ఇది రిపీట్ అండ్ అంటిల్ స్టేట్మెంట్స్ని కూడా అలో చేస్తుంది. రిపీట్ అండ్ అంటిల్. బ్రేక్ స్టేట్మెంట్స్ని కూడా. బ్రేక్ స్టేట్మెంట్ అంటే అసలు బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎందుకు యూస్ చేస్తాం మనం? బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ఇన్నర్ లూప్. అంటే ఇన్నర్ లూప్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వడానికి. అంటే ఇప్పుడు మనం ఒక లూప్లోకి వెళ్ళిపోయాం. సో ఆ లూప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే దాని నుంచి మనం బయటకు రావాలి అంటే ఏం చేయాలి? దాన్ని బ్రేక్ చేయాలి. సో ఈ బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకొని అక్కడ నుంచి మనం బయటకు వచ్చేస్తాం అనమాట. సో దిస్ ఈస్ బ్రేక్ స్టేట్మెంట్. నెక్స్ట్, రిటర్న్ స్టేట్మెంట్. రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఏంటి? రిటర్న్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు రిటర్న్ అండ్ కంట్రోల్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్. అంటే రిటర్న్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకొని ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వస్తామన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ రిటర్న్ స్టేట్మెంట్. నెక్స్ట్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అంటే ఏంటి? సో పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అంటే ఏంటంటే ద ఎఫిషియన్సీ ఆఫ్ అన్ అల్గోరిథం ఈజ్ డిక్లేర్డ్ బై మెజరింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ అల్గోరిథం. సో పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అంటే ఏంటి? ద ఎఫిషియన్సీ ఆఫ్ అన్ అల్గోరిథం ఈజ్ డిక్లేర్డ్ బై మెజరింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ అల్గోరిథం. అంటే ఆ అల్గోరిథం యొక్క పర్ఫార్మెన్స్ని మెజర్ చేసుకునే దాన్ని ఇక్కడ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అని పిలుస్తాము. అండర్స్టాండ్? We can measure the performance of an algorithm computing by time and space requirements. అంటే ఇక్కడ ఒక అల్గోరిథం యొక్క పర్ఫార్మెన్స్ అనేది మనం మెజర్ చేయాలంటే ఎలా చేయగలం? బై యూజింగ్ ఇట్స్ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీని. అంటే ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం ఒక అల్గోరిథం యొక్క పర్ఫార్మెన్స్ అనే దాన్ని మెజర్ చేయగలుగుతాం. వీ కెన్ మెజర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ అల్గోరిథం బై ఫాలోయింగ్ 2 methods. ఏంటి అవి? టైం కాంప్లెక్సిటీ ఒకటి, ఇంకోటి స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఇప్పుడు స్పేస్ కాంప్లెక్సిటీ అనేది చూద్దాం. The amount of space or memory required an algorithm to run is known as space complexity. అంటే ఒక అల్గోరిథం రన్ చేయడానికి అది ఎంత స్పేస్ తీసుకుంటుంది, లేదంటే ఎంత మెమొరీని తీసుకుంటుంది. సో అది చెక్ చేసేదాన్ని మనం స్పేస్ కాంప్లెక్సిటీ అని పిలుస్తాం. ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీలో మనకి 2 factors ఉంటాయి. ఏంటిది? ఒకటి కాన్స్టెంట్ వేరియబుల్ అండ్ ఇంకోటి ఇన్స్టాన్స్ వేరియబుల్. కాన్స్టెంట్, ఇన్స్టాన్స్. సో ద స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఏంటంటే మనకి S of P ఈక్వల్స్ టు C ప్లస్ SP. ఇది ఫార్ములా. S of P అంటే ఏంటి? మనకు తెలుసు, స్పేస్ కాంప్లెక్సిటీ అని. C అంటే ఏమో కాన్స్టెంట్ వేరియబుల్, SP అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్. సో S of P అంటేనేమో స్పేస్ కాంప్లెక్సిటీ, C అంటేమో కాన్స్టెంట్ వేరియబుల్, SP అంటేమో ఇన్స్టాన్స్ వేరియబుల్. స్పేస్ కాంప్లెక్సిటీ ఈజ్ ఆల్వేస్ S of P గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు C ప్లస్ SP. అంటే ఈ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఎప్పుడు ఈ కాన్స్టెంట్ వేరియబుల్ కన్నా, లేదు అంటే
అండ్ దిస్ ఇన్స్టెన్స్ వేరియబుల్ కన్నా ఎప్పుడు గ్రేటర్ దెన్ కైనా ఉంటుంది, లేదంటే ఈక్వల్గా అయినా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే టైం కాంప్లెక్సిటీ ఏంటో చూద్దాం. టైం కాంప్లెక్సిటీ, ద అమౌంట్ ఆఫ్ టైమ్ రిక్వైర్డ్ అన్ అల్గోరిథం, ద అమౌంట్ ఆఫ్ టైమ్ రిక్వైర్డ్ అన్ అల్గోరిథం టు రన్ టు కంప్లీషన్ ఈజ్ నోన్ యాజ్ టైం కాంప్లెక్స్. అంటే ఒక పర్టికులర్ అల్గోరిథం అనేది కంప్లీట్ అవ్వడానికి, సో టు రన్ ఫర్ కంప్లీషన్, సో కంప్లీట్ అవ్వడానికి అది ఎంత టైం తీసుకుంటుంది, సో ఎంత టైం అయితే తీసుకుంటుందో దాన్ని క్యాలిక్యులేట్ చేసేదే మనం ఇక్కడ టైం కాంప్లెక్సిటీ అని పిలుస్తాం. దీంట్లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఏంటివి? కంపైల్ టైం ఒకటి, రన్ టైం ఒకటి. టైం కాంప్లెక్సిటీ అలోస్ ఓన్లీ రన్ టైం ఆర్ ఎగ్జిక్యూషన్ టైం. సో మన ఈ టైం కాంప్లెక్సిటీ అనేది ఏంటి, కేవలం మనకి రన్ టైంని అలో చేస్తుంది. రన్ టైంని మనం ఏమనొచ్చు, ఎగ్జిక్యూషన్ టైం అని కూడా అనుస్తాం. టైం కాంప్లెక్సిటీ క్యాన్ బి క్యాలిక్యులేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్సి. ఎఫ్సి అంటే ఏం చెప్పాను, ఫ్రీక్వెన్సీ కౌంట్. ఎఫ్సి అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ కౌంట్. సో ఎఫ్సి అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ కౌంట్. సో టైం కాంప్లెక్సిటీ క్యాన్ బి క్యాలిక్యులేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కౌంట్. అంటే ఈ టైం కాంప్లెక్సిటీ అనేది ఫ్రీక్వెన్సీ కౌంట్ని యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ అవుతుంది. ద టైం కాంప్లెక్సిటీ ఈజ్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 5 టైప్స్ బేస్డ్ ఆన్ ఫ్రీక్వెన్సీ కౌంట్. అంటే ఈ ఫ్రీక్వెన్సీ కౌంట్ని యూజ్ చేసుకొని ఈ టైం కాంప్లెక్సిటీ అనేది 5 టైప్స్గా డివైడ్ అయింది. ఏంటిది అది, కాన్స్టెంట్, లీనియర్, క్వాడ్రాటిక్, క్యూబిక్, లాగరిథమిక్. ఏంటిది, కాన్స్టెంట్, లీనియర్, క్వాడ్రాటిక్, క్యూబిక్ అండ్ లాగరిథమిక్. సో అవి ఏంటో కూడా చూద్దాం ఒకసారి. ఫస్ట్ కాన్స్టెంట్ అంటే ఏంటంటే ద స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ బై ద కంపైలర్ ఓన్లీ వన్స్. ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ అనేది కంపైలర్ ద్వారా కేవలం ఒక్కసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుందో దాన్ని మనం కాన్స్టెంట్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి స్టేట్మెంట్ సెమికాలన్ ఇచ్చాం. లీనియర్, ద స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ బై ద కంపైలర్ ఇన్ n నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే ఒక స్టేట్మెంట్ అనేది కంపైలర్ ద్వారా n నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక ఎగ్జిక్యూట్ అయితే దాన్ని మనం లీనియర్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి చూడు, ఫర్ i ఈక్వల్స్ టు 1 టు n ఆర్ i ఈక్వల్ టు i ప్లస్ 1 అని చెప్పి స్టేట్మెంట్ క్లోజ్ చేసాం. సో అంటే ఒకవేళ ఒక స్టేట్మెంట్ కనుక n నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక ఎగ్జిక్యూట్ అయితే దాన్ని మనం లీనియర్ అన్నాం. అదే క్వాడ్రాటిక్లో అయితేనంటే ఒక స్టేట్మెంట్ అనేది n ఇంటూ n టైమ్స్, అంటే నథింగ్ బట్ n స్క్వేర్ టైమ్స్ కనుక ఎగ్జిక్యూట్ అయితే దాన్ని మనం క్వాడ్రాటిక్ అంటాం. అంటే ఇప్పుడు n టైమ్స్ అయితే ఏమన్నాం, లీనియర్ అన్నాం. అదే సో n టైమ్స్ అయితేనేమో లీనియర్ అని పిలుస్తాము, n స్క్వేర్ అంటేనేమో క్వాడ్రాటిక్ అని పిలుస్తాం. అండర్స్టాండ్. అదే ఒక స్టేట్మెంట్ కనుక n క్యూబ్ టైమ్స్ కనుక ఎగ్జిక్యూట్ అయితే దాన్ని మనం ఏమంటాం, క్యూబిక్ అంటాం. సో ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటో అర్థమైందా. ఒక స్టేట్మెంట్ కనుక ఒక్కసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అయితే దాన్ని కాన్స్టెంట్ అంటాం. అదే ఒక స్టేట్మెంట్ n టైమ్స్ కనుక ఎగ్జిక్యూట్ అయితే దాన్ని లీనియర్ అంటాం. అదే n స్క్వేర్ టైమ్స్ కనుక ఎగ్జిక్యూట్ అయితే దాన్ని క్వాడ్రాటిక్ అంటాం. n క్యూబ్ టైమ్స్ కనుక ఎగ్జిక్యూట్ అయితే దాన్ని క్యూబిక్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే, ఫర్ i ఈక్వల్ టు 1 టు n డూ i ఈక్వల్స్ టు i ప్లస్ 1. ఇప్పుడు 2 టైమ్స్ కదా, అంటే స్క్వేర్ కదా, ఇంకోటి తీసుకుంటున్నాం. ఫర్ j ఈక్వల్ టు 1 టు n డూ j ఈక్వల్ టు j ప్లస్ 1 స్టేట్మెంట్ క్లోజ్ చేస్తాం. సో ఇది క్యూబిక్, క్వాడ్రాటిక్. సో ఇప్పుడు క్యూబిక్ అయితే ఏంటి, సేమ్ ఎగ్జాంపుల్లో కేని ఎక్స్ట్రాగా ఇస్తాం అంతే. i ఈక్వల్ టు 1, j ఈక్వల్ టు 1, k ఈక్వల్ టు 1 ఇస్తాం, స్టేట్మెంట్ క్లోజ్ చేస్తాం. సో ఇది వీటి డిఫరెన్స్. ఇప్పుడు లాగరిథమిక్ అంటే ఏంటో చూద్దాం. లాగరిథమిక్ అంటే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ద వర్క్ ఏరియా ఈజ్ డివైడెడ్ ఇంటూ హాఫ్ ఆఫ్ ఇట్స్ వర్క్ ఏరియా. అంటే మన దగ్గర ఉన్న వర్క్ ఏరియా అనేది ప్రతిసారి కూడా ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న వర్క్ ఏరియా అనేది హాఫ్కి డివైడ్ అవుతూ ఉంటుందన్నమాట. దాన్ని మనం ఇక్కడ లాగరిథమిక్ అంటాం. సో అది ఎలాగో చూద్దాం. వై లో ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై. ఒకవేళ లో అనేది కనుక హై కన్నా లెస్ దెన్ ఉన్నా, లేదు అంటే ఈక్వల్ టు ఉన్నా, అప్పుడు ఏమవుతుందంటే మిడ్లోకి వస్తాం. మిడ్ ఈక్వల్స్ టు లో ప్లస్ హై బై 2. అంటే ఫామ్ని ఎలా రాస్తాం, దీన్ని m ఈక్వల్ టు l ప్లస్ h బై 2 అని ఇలా రాస్తాం. ఇది అసలు మామూలుగా మనం చేసే ప్రాసెస్, కానీ ఇది అల్గోరిథం బేస్డ్ కాబట్టి మనం ఇలా రాస్తాం. ఇఫ్ మనకి ఇచ్చిన కే అనేది కనుక మిడ్ కన్నా లెస్ దెన్ అయితే అప్పుడు ఏం చేస్తాం, హై ఈక్వల్స్ టు మిడ్ మైనస్ 1 చేస్తాం. అదే సో ఒకవేళ
నేను చెప్పాను కదా, ఒకవేళ లెస్ దెన్ అయితేనేమో హైని కనుక్కుంటాం, అంటే హై ఈక్వల్ టు మిడ్ మైనస్ 1 చేస్తాం. అదే మనకి ఇచ్చిన కీ కనుక మిడ్ వాల్యూ కన్నా గ్రేటర్ దెన్ అయితే ఏం చేయాలి, లో ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 చేస్తాం. ఎల్స్ రిటర్న్ మిడ్, లేదంటే కనుక రిటర్న్ మిడ్ చేస్తాం, క్లోజ్ చేస్తాం, అయిపోయింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ కీ వాల్యూ అనేది కనుక మిడ్ వాల్యూ కన్నా తక్కువ ఉంటే అప్పుడు హై వాల్యూ కనుక్కుంటాం. లేదు, ఒకవేళ కీ వాల్యూ కనుక మిడ్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మనం లో వాల్యూని కనుక్కుంటాం. ద టైమ్ కాంప్లెక్సిటీ క్యాన్ బి రిప్రజెంటెడ్ ఇన్ 3 ways. ఇక్కడ టైం కాంప్లెక్సిటీ అనేది 3 waysలో రిప్రజెంట్ చేస్తాం. ఏంటిది, బెస్ట్, వర్స్ట్ అండ్ యావరేజ్ కేస్. బెస్ట్ కేస్ అంటే ఏంటంటే, ఒక అల్గోరిథం కంప్లీట్ అవ్వడానికి అది మినిమం టైం తీసుకుంటే, అంటే తక్కువ టైంలో కనుక అల్గోరిథం అనేది కంప్లీట్ అయిపోతే దాన్ని మనం బెస్ట్ కేస్గా కన్సిడర్ చేస్తాం. అదే ఒక అల్గోరిథం కనుక కంప్లీట్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటే, అంటే మ్యాక్సిమం టైం కనుక తీసుకుంటే దాన్ని మనం వర్స్ట్ కేస్గా కన్సిడర్ చేస్తాం. అదే యావరేజ్ కేస్ అంటే ఏంటి, ఒక అల్గోరిథం కంప్లీట్ అవ్వడానికి ఒక యావరేజ్ టైం, అంటే మరీ ఎక్కువ టైం కాదు, అలా అని చెప్పి మరీ తక్కువ టైం కాదు, మీడియం టైం తీసుకుంటే కనుక దాన్ని యావరేజ్ కేస్గా కన్సిడర్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఇప్పుడు మనం అసిమ్ప్టోటిక్ నొటేషన్స్ అంటే ఏంటో చూద్దాం. అసిమ్ప్టోటిక్ నొటేషన్స్ అంటే దీస్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద టైం కాంప్లెక్సిటీ. ఇది టైం కాంప్లెక్సిటీని రిప్రజెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. టైం కాంప్లెక్సిటీ మే బీ బెస్ట్, వర్స్ట్ అండ్ యావరేజ్ కేస్. చెప్పాను కదా, టైం కాంప్లెక్సిటీ అనేది బెస్ట్ కేస్ అయినా అవ్వచ్చు, వర్స్ట్ కేస్ అయినా అవ్వచ్చు, యావరేజ్ కేస్ అయినా అవ్వచ్చు. టు రిప్రజెంట్ బెస్ట్, వర్స్ట్ అండ్ యావరేజ్ టైం కాంప్లెక్సిటీస్ వీ కెన్ యూజ్ ద నొటేషన్స్ లైక్ ఒమేగా, ఓ అండ్ థీటా. సో వీటిని రిప్రజెంట్ చేయడానికి మనం కొన్ని నొటేషన్స్ని యూజ్ చేసుకుంటాం. వాటిని మనం ఒమేగా, ఓ అండ్ థీటా అంటాం. సో ఫస్ట్ మనం బిగ్ ఓ నొటేషన్ అంటే ఏంటో చూద్దాం. బిగ్ ఓ నొటేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఓ. సో ఓనే కొంచెం పెద్దగా రాస్తాం అంతే. సో బిగ్ ఓ నొటేషన్ని మనం ఓతో రిప్రజెంట్ చేస్తాం. ఇట్ టేక్స్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం. సో ఇది ఏం చేస్తుంది, మ్యాక్సిమం టైం తీసుకుంటుంది టైం కాంప్లెక్సిటీ. సో అలా జరుగుతుందంటే దాన్ని మనం ఏమంటాం, ఖచ్చితంగా ఇది వర్స్ట్ కేస్గా కన్సిడర్ చేసేస్తాం. సో బిగ్ ఓ అనేది ఎప్పుడు వర్స్ట్ కేసే. దీనికి డెఫినేషన్ ఏంటంటే, లెట్ ఎఫ్ ఆఫ్ ఎన్ కమ్మ జీ ఆఫ్ ఎన్ బి 2 నాన్ నెగిటివ్ ఫంక్షన్స్. అంటే మనం ఎఫ్ ఆఫ్ ఎన్, జీ ఆఫ్ ఎన్ అనేది 2 నాన్ నెగిటివ్ ఫంక్షన్స్గా తీసుకుంటే దెన్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు ఓ ఆఫ్ జీ ఆఫ్ ఎన్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ 2 పాజిటివ్ కాన్స్టెంట్స్. ఏంటివి అవి, సి కమ్మ ఎన్ నాట్. సో 2 పాజిటివ్ కాన్స్టెంట్స్ కనుక ఎగ్జిస్ట్ అయితే దెన్ such that f of n is less than or equal to c into g of n for all n greater than n naught. సో మిగతా ఇవి కూడా చూస్తే క్లియర్గా డిఫరెన్స్ చూసుకుంటూ చదివితే కనుక ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ బిగ్ ఓ చూద్దాం. ఇక్కడ ఇది టైం అండ్ ఇది వచ్చేసి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మనకి సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ అనేది లెస్ దెన్ అవుతుంది, అంటే పైకి పంపిస్తున్నాం. సి స్టార్ జీ ఆఫ్ ఎన్ అనేది, ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది కింద వస్తుంది. ఈ మధ్యలో ఎక్కడైతే కోఇన్సిడెన్స్ అవుతుందో దాన్ని మనం ఎన్ నాట్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది 3n+2గా కన్సిడర్ చేసుకొని జీ ఆఫ్ ఎన్ అనేది ఎన్గా అనుకున్నాం. అంటే ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎన్ కావాలి, జీ ఆఫ్ ఎన్ వాల్యూస్ కావాలి. సో ఎఫ్ ఆఫ్ ఎన్ అనేదేమో 3n+2, జీ ఆఫ్ ఎన్ అనేదేమో ఎన్. ప్రూవ్. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి, దీన్ని మనం ప్రూవ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు ఓ ఆఫ్ జీ ఆఫ్ ఎన్. సో దాన్ని చేయాలంటే మనం దీన్ని యూజ్ చేసుకోవాలి కదా. ఎఫ్ ఆఫ్ ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి స్టార్ జీ ఆఫ్ ఎన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఎన్ నాట్. సో ఇప్పుడు మనం తీసుకున్న వాల్యూస్ని దీంట్లో పెట్టాలి. ఇప్పుడు చూస్తే ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే మనకు తెలుసు 3n+2 అని, సి అంటే ఇంకా మనకు తెలియదు, ఇంటూ జీ ఆఫ్ ఎన్. జీ ఆఫ్ ఎన్ అంటే వాల్యూ అంటే మనకి ఇక్కడ ఎన్ తీసుకున్నాం, బాగానే ఉంది. సో ఇప్పుడు మనం సిని 4గా కన్సిడర్ చేసుకుందాం. లెట్ సి ఈక్వల్ టు 4. అప్పుడు ఏమిది, 3n+2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎన్. ఇప్పుడు ఎన్ నాట్ ప్లేస్లో 1 తీసుకుందాం. లెట్ ఎన్ నాట్ ఈక్వల్ టు 1. అప్పుడు ఇక్కడ 3n+2 కదా, అంటే n ప్లేస్లో 1 తీసుకోవాలి. 3(1+2) లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ఇంటూ 1. ఇక్కడ ఇందాక n ఉంది, సో ఈ n ప్లేస్లో కూడా మనం 1ని కన్సిడర్ చేసుకోం. అప్పుడు ఎంత అయింది, 3(1) అంటే 3+2 5, 4 ఇంటూ 1 4. అంటే ఇప్పుడు చూడు, 5 అనేది 4 కన్నా లెస్ దెనా, కాదు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవ్వట్లేదు, అంటే ఇది రాంగ్. ఇప్పుడు n2 తీసుకోవాలి. అదే n నాట్ అనేది ఇప్పుడు 2గా తీసుకుంటాం. సో
2గా తీసుకున్నప్పుడు ఏమైంది, 8 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 అయింది. ఓకే, ఈక్వల్ టు అనేది అయింది, లెస్ దెన్ అయినా అవ్వచ్చు, ఈక్వల్ టు అయినా అవ్వచ్చు. ఒకవేళ సో ఈక్వల్ అయింది బాగానే ఉంది, కానీ నెక్స్ట్ కేసులో ఒకసారి చూసుకుంటాం. అంటే ఒకవేళ అవ్వట్లేదు అనుకో, ప్రాసెస్ లెస్ దెన్ అవ్వలేదు అనుకో, సో ఇంకా మనం దీన్నే కన్సిడర్ చేసుకున్నాం. కానీ ఒకవేళ ఈక్వల్ అయితే కనుక థర్డ్ కేసులో ఏదో వస్తే అదే మనం కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు n నాట్ ఈక్వల్ టు 3, n నాట్ ఈక్వల్ టు 3 అంటే 9 + 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 × 3. 9 + 2 అంటే 11, 4 × 3 అంటే 12. సో 11 అనేది 12 కన్నా తక్కువే కదా, సో తక్కువ అవుతుంది కాబట్టి ఇది ట్రూ. నెక్స్ట్, సో ఇప్పుడు మనం బిగ్ ఒమేగా అంటే ఏంటో చూద్దాం. బిగ్ ఒమేగా నొటేషన్. బిగ్ ఒమేగా నొటేషన్ ఈజ్ రిప్రజెంట్ బై ఒమేగా సింబల్ ఇది. సో ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇట్ టేక్స్ మినిమం అమౌంట్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీ. సో ఇది ఏం చేస్తుంది, దాని యొక్క టైం కాంప్లెక్సిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అంటే చాలా తక్కువ టైంలో అది కంప్లీట్ అయిపోతుంది. అందుకని దీన్ని మనం బెస్ట్ కేస్గా కన్సిడర్ చేసేస్తాం. డెఫినేషన్ వచ్చేసి లెట్ f(n, g(n) బి 2 నాన్-నెగటివ్ ఫంక్షన్స్. సేమ్ ఇందాకలానే. దెన్ ఇక్కడ ఏమవుతుందంటే f(n) అనేది ఈక్వల్స్ టు ఒమేగా g(n). అది ఇందాక అయితే ఏమైంది, ఇందాక బిగ్ ఓ నోటేషన్ కాబట్టి ఇక్కడ ఓన్ తీసుకున్నాం. ఇప్పుడు మనం చేసిన ఒమేగా కాబట్టి ఓ ప్లేస్లో ఒమేగాని యూజ్ చేస్తాం, అంతే డిఫరెన్స్. నోటేషన్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ 2 పాజిటివ్ కాన్స్టెంట్స్ ఏంటివి, c, n నాట్, సచ్ దట్ f(n) అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇందాకేంటి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఏంటిది బిగ్ ఓకే అయితే ఇక్కడ లెస్ దెన్ పెడతాం, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు c*g(n) అయితే అది బిగ్ ఓ నోటేషన్. అదే f(n) కనుక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు c*g(n) అయితే కనుక దీన్ని మనం బిగ్ ఒమేగా నోటేషన్గా కన్సిడర్ చేస్తాం. ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ n నాట్. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూసుకుంటే ఇది టైమ్ అండ్ ఇదేమో n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఇందాక మనం ఏం చేసామంటే ఈ c*g(n) అనేది పైన రాసాము, ఈ f(n) అనేది కింద రాసాము. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు, కాబట్టి f(n) అనేది పైన ఉంటుంది, c*g(n) అనేది కింద ఉంటుంది. c మధ్యలో ఎక్కడ కొంచెం దాన్ని n నాట్ అంటాము. ఇప్పుడు దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ సేమ్ ఇందాకడే తీసుకుందాం. f(n) అనేదేమో 3n + 2, g(n) అనేదేమో n. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన ఏంటి, f(n) ఈక్వల్ టు ఒమేగా g(n). సో దేన్ని బేస్ చేసుకొని చేస్తాం ప్రాసెస్ అనేది, ఇక్కడ మనకి ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని, అంటే f(n) అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు c*g(n). ఫర్ ఆల్ n అనేది గ్రేటర్ దాన్ n నాట్ ఉండాలి. సో ఇప్పుడు 3n + 2 c*n. సో ఇప్పుడు c అనేది మనం 1గా తీసుకుందాం. సో cని మనం 1గా కన్సిడర్ చేద్దాం. 3n + 2 గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు 1 × n. సో ఇప్పుడు n నాట్ ప్లేస్లో 1 తీసుకుంటే 3(1 + 2) గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు 1 × 1. అప్పుడు ఏమవుతుంది, 4 + 2 ఎంత, 5. 3 + 2 ఎంత మనకి 5. 1 × 1 అంటే 1. సో 5 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. కరెక్ట్ అయింది. సో కరెక్ట్ అయినా సరే ఒకసారి మనం ఇంకొక ప్రాసెస్ చేస్తాం, అంటే నెక్స్ట్ కేసులో కూడా కరెక్ట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడం కోసం చేస్తున్నాం అంతే. లెట్ n నాట్ ఈక్వల్ టు 2, 3 + 2 అంటే 1*2. అప్పుడు ఏమవుతుంది, 3 2s 6 + 2 8, 1 2s 2 అంటే ఇక్కడ కూడా కేసు కరెక్ట్ అయింది. సో దిస్ ఈస్ అబౌట్ బిగ్ ఒమేగా నొటేషన్. ఇప్పుడు మనం తీటా చూద్దాం. తీటా ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్, తీటా సింబల్ తెలుసు కదా, ఇదే తీటా. సో మనం ఈ తీటాను మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. ద టైం కాంప్లెక్సిటీ ఈజ్ యావరేజ్. సో దీనికి టైం కాంప్లెక్సిటీ అనేది యావరేజ్, అండ్ కాబట్టి దీన్ని మనం యావరేజ్ కేస్గా కన్సిడర్ చేసేస్తాం. దీనికి డెఫినేషన్ ఏంటంటే లెట్ f(n, g(n) బి 2 నాన్-నెగటివ్ ఫంక్షన్స్, దెన్ f(n) ఈక్వల్స్ టు θ(g(n) ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ 3 పాజిటివ్ కాన్స్టెంట్స్. సో ఏంటంటే ఇందాకలానే ఈ రెండింటిని నాన్-నెగటివ్ ఫంక్షన్స్గా అనుకుంటాము. అండ్ ఇందాక ఏం చేస్తాం, బిగ్ ఓలోకి అయితే f(n) ఈక్వల్ టు O(g(n) అన్నాం. అదే ఒమేగాకి అయితే f(n) ఈక్వల్ టు ఒమేగా(g(n) అన్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ చేసిన తీటా కాబట్టి f(n) ఈక్వల్ టు θ(g(n) అన్నాం. ఇఫ్ దర్ ఎగ్జిస్ట్ 3 పాజిటివ్ కాన్స్టెంట్స్, అంటే ఇందాక వరకు ఏంటంటే మనకి ఇప్పటి వరకు మనం చూసుకుంది 2 పాజిటివ్ కాన్స్టెంట్స్, కానీ ఇక్కడ ఏంటంటే మనకి 3 పాజిటివ్ కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఏంటివి అవి, c1, c2 n నాట్, సచ్ దట్ c × g(n)
less than or equal to f of n less than or equal to c2 ఇంటూ g of n. సో ఇది మనకు మెయిన్ చూసుకోవాల్సింది. సో ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూసుకుంటే కనుక ఇది టైం, ఇది n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో c2 అనేది ఎప్పుడు పైన, సో c2 ఇంటూ g of n, మధ్యలో f of n, అండ్ తర్వాత c1 ఇంటూ g of n. సో దీన్ని ఎలా చేయాలి, సేమ్ ఇందాక ఎగ్జాంపులే తీసుకుందాం. f of n అంటేనేమో 3n + 2, g of n అంటే n, f of n అంటే టీటో, ఇదే కదా మనకు కనిపెట్టాల్సింది, టీటో ఆఫ్ g of n కదా. సో దేన్ని బేస్ చేసుకొని ఇందాక మనం చూసుకున్న ఫార్ములా ఏంటిది, c1 g of n less than or equal to f of n less than or equal to c2 ఇంటూ g of n. సో c2 అనేది మనం ఇందాక ఫస్ట్ 4గా తీసుకున్నాము, ఒక cని, ఇంకో cని ఏమో 1గా తీసుకున్నాం. ఇప్పుడు 1 c1 అంటే ఎంత మనకి ఇక్కడ 1 ఇంటూ g of n అంటే ఎంత n లెస్ దాన్ ఈక్వల్ టు f of n ఎంత 3n + 2 లెస్ దాన్ ఈక్వల్ టు c2 అంటే ఏంటి ఇక్కడ 4, g of n అంటే n. ఇప్పుడు మనం n0 ప్లేస్లో 1గా తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 1 వస్తుంది, అంటే 1 × 1 అంటే 1, ఇక్కడ 1 పెడితే 3 + 2 5, 4 × 1 4. సో ఇక్కడ రాంగ్ అవుతుంది చూడండి. ఎలా అంటే 1 అనేది 5 కన్నా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఓకే ఇది కరెక్టే ఇక్కడ వరకు. కానీ ఇక్కడ నేను చూడండి 5 అనేది 4 కన్నా లెస్ దానా కాదు, సో రాంగ్. ఇక్కడ ఏంటంటే 2 కేసెస్ కూడా కరెక్ట్ అవ్వాలి, ఒకటి కరెక్ట్ అయిందని చెప్పేసి కన్సిడర్ చేయం, 2 కరెక్ట్ అయితేనే వాటిని కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు n0 = 2గా తీసుకుందాం. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8, ఓకే 8 కన్నా 2 అనేది లెస్ దాన్, అండ్ 8 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8. 8 అనేది 8 కన్నా లెస్ దాన్ అయితే కాదు, ఈక్వల్గా మాత్రం అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ స్టెప్ చూసుకుందాం. నెక్స్ట్ స్టెప్లో కనుక కరెక్ట్ వస్తే ఓకే, లేదంటే కనుక ఇంకా n0 = 2ని కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఇది చూస్తే నీకు అర్థమైద్ది. n0 = 3 అంటే 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 వచ్చింది ఆన్సర్. అంటే 3 అనేది 11 కన్నా లెస్ దాన్, ఓకే. కానీ ఈ 11 అనేది 5 కన్నా లెస్ దానా కాదు, అంటే ఈ కేసు కూడా రాంగ్ అవుతుంది. అంటే ఇంక దాని ముందు కేసునే మనం కన్సిడర్ చేసేసుకుంటాం. సో ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ ఏంటి, n0 అనేది ఏమో 2, అంటే 2 ప్లేస్లోనే కరెక్ట్ అయింది. సో n0 అంటే ఏమో 2, c1 అంటే 1, c2 అనేది 4, అంతే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అసిమ్ప్టోటిక్ నొటేషన్స్. నెక్స్ట్ సూడోకోడ్ కన్వెన్షన్స్ అంటే ఏంటో చూద్దాం. సో సూడోకోడ్ కన్వెన్షన్స్ అంటే కమెంట్స్ బిగిన్, స్టెప్ 1 అంటే కమెంట్స్ బిగిన్ విత్ స్లాషెస్ అండ్ కంటిన్యూ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద లైన్. అంటే కమెంట్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ చేసినా సరే ఈ స్లాష్ లైన్స్లో యూజ్ చేసుకొని కమెంట్ అనేది రాయాల్సి వస్తుంది అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్. స్టెప్ 2 ఏంటంటే బ్లాక్స్ ఆర్ ఇండికేటెడ్ విత్ బ్రేసెస్. అంటే మనం రాసే బ్లాక్ అనేది స్టార్ట్ అయ్యేదేమో ఓపెన్ కర్లీ బ్రేసెస్తో, క్లోజ్ అయ్యేదేమో క్లోజర్ కర్లీ బ్రేసెస్తో. అండ్ నెక్స్ట్ స్టెప్ 3 ఏంటంటే అన్ ఐడెంటిఫైర్ బిగిన్ విత్ ఎ లెటర్. సో ఐడెంటిఫైర్ అనేది నేను ఇందాక చెప్పాను, ఐడెంటిఫైర్ అనేది ఎప్పుడు ఒక లెటర్తోనే స్టార్ట్ అవ్వాలి, నెంబర్తో కాదు అని. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ S1 శాంపుల్ 1s తీసుకున్నాను. S1 అంటే స్టార్టింగ్ లెటర్తోనే స్టార్ట్ అయింది కాబట్టి ఓకే ఇది కరెక్ట్. శాంపుల్ ఇక్కడ కూడా ఎస్తోనే, అంటే ఎస్ అంటే ఒక లెటర్తోనే స్టార్ట్ అయింది కాబట్టి కరెక్ట్. 1s ఇక్కడ చూస్తే 1 అనేది నెంబరు, సో 1తో స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని మనం రాంగ్గా కన్సిడర్ చేసేస్తాం. అసైన్మెంట్ ఆఫ్ వాల్యూ టు వేరియబుల్ ఈజ్ డన్ బై యూజింగ్ అసైన్మెంట్ స్టేట్మెంట్. అంటే ఒక అసైన్మెంట్ వాల్యూ అనే దాన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి అంటే కనుక మనం అసైన్మెంట్ ఆపరేటర్ దాన్ని యూజ్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ చూస్తే సిని a+b ఇది ఒక ఎక్స్ప్రెషన్, ఇదేమో వేరియబుల్, సి అనేది వేరియబుల్, ఈ a+b అనేది ఒక ఎక్స్ప్రెషన్. సో దీనికి అసైన్ చేయాలంటే ఏం చేస్తున్నాం, మధ్యలో అసైన్మెంట్ ఆపరేటర్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం అంతే. స్టెప్ 5 దేర్ ఆర్ 2 బూలియన్ వాల్యూస్, ఏంటివి ట్రూ ఆర్ ఫాల్స్. అండ్ లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటివి అండ్, ఆర్, నాట్. ఇవి రిలేషనల్ ఆపరేటర్స్ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ నాట్ ఈక్వల్ టు. స్టెప్ 6 ఏంటంటే there are some loops like while, for, repeat, until. సో చూసుకుంటే వైల్ లూప్కి వస్తే వైల్కి ఒక కండిషన్ ఇచ్చేస్తాం, దాన్ని చేయాలి అంటే డూ అని ఇస్తాము, ఓపెన్ స్టేట్మెంట్ 1 అండ్ సో ఆన్ స్టేట్మెంట్ n క్లోజ్, ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఫర్ వేరియబుల్ అసైన్ వాల్యూ 1 టు వాల్యూ 2 స్టెప్.
స్టెప్ వాల్యూ వచ్చేసి డూ చేస్తున్నాము. అప్పుడు మళ్ళీ స్టేట్మెంట్ 1 అండ్ సో ఆన్ స్టేట్మెంట్ n క్లోజ్. ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే ఎగ్జాంపుల్ ఫర్ I ఈక్వల్స్ టు 1 టు స్టెప్ 2 డూ. అప్పుడు ఏమవుతుంది, ఓపెన్ క్లోజ్ చేస్తే I అనేది ఇప్పుడు మనం ఇక్కడ 2 తీసుకున్నాం. అంటే ఇప్పుడు I దగ్గర మన ఎన్ని వాల్యూస్ ఉన్నట్టు 1 దగ్గర నుంచి 10 వరకు ఇక్కడే స్టోర్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు 2 గ్యాప్ ఇచ్చి వదలాలి. అంటే 1 2 వదిలేసి 3 4 వదిలేసి 5 6 వదిలేసి 7 అండ్ 8 వదిలేసి 9. అదే ఒకవేళ ఫర్ I ఈక్వల్ టు 1 టు 10 డూ అంటే ఇక్కడ మనం ఏమి ఇవ్వట్లేదు కండిషన్ 2 యూస్ చేయాలి 3 యూస్. సో అలా ఇస్తున్నామంటే అప్పుడు ఇది వరుసగా మొత్తం అన్ని ప్రింట్ అవుతాయి. అంటే 1 2 3 4 5 6 అన్ని. అదే ఒకవేళ మనం ఇక్కడ 3 ఇచ్చామనుకో అప్పుడు ఏమైంది 1 తర్వాత 2 3 వదిలేసి 4 5 6 వదిలేసి 7 అలా ఇస్తుంది అనమాట. నెక్స్ట్ రిపీట్ అంటిల్. రిపీట్ స్టేట్మెంట్ 1 అండ్ సో ఆన్ స్టేట్మెంట్ n అంటిల్ ద కండిషన్ is get ట్రూ. ట్రూ అయితే కనుక మళ్ళీ రిపీట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ 7లో కండిషన్స్ అంటే ఏంటో చూద్దాం. కేస్ స్టేట్మెంట్. కేసు ఓపెన్ చేసాము, కండిషన్ 1 కాలం, ఇది కాలం సింబల్. సో ఇది యూజ్ చేస్తున్నాము స్టేట్మెంట్ 1 అండ్ సో ఆన్. సో కండిషన్ 1 తీసుకున్నాము అండ్ సో ఆన్ కండిషన్ n తీసేసుకున్నాము. ఎల్స్ స్టేట్మెంట్ ఈక్వల్ టు n+1 క్లోజ్. ఓకే. నెక్స్ట్ స్టెప్ 8 ఏంటి అంటే ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ ఆర్ డన్ బై యూజింగ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ లైక్ రీడ్ అండ్ రైట్. సో అక్కడ జరిగే ఇన్పుట్ అవుట్పుట్ అనేవి ఎలా జరుగుతుంది అంటే ఈ రీడ్ అండ్ రైట్ ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని జరుగుతుంది. దేర్ ఈజ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ప్రొసీజర్ ఇన్ అల్గోరిథం కంటైన్స్ హెడ్డింగ్ అండ్ బాడీ. ఇందాక ఆల్రెడీ చెప్పేసాను హెడ్డింగ్ ఏంటి బాడీ అంటే ఏంటని. అల్గోరిథం నేమ్ ఏంటంటే అల్గోరిథం నేమ్ పారామీటర్ లిస్ట్ హెడ్డింగ్. సో మనం ఇచ్చే హెడ్డింగ్ ఎట్లా ఉంటుంది, ఆ అల్గోరిథం యొక్క నేము, ఆ పారామీటర్ లిస్ట్ అండ్ హెడ్డింగ్ ఓపెన్ అండ్ సో ఆన్. ఈ లోపల ఈ కర్లీ బ్రేసెస్ లోపల ఉండే దాన్ని మనం బాడీ అంటాం. అంటే కొన్ని స్టేట్మెంట్స్ రాస్తాం కదా దాన్ని మనం బాడీ అని పిలుస్తాం. నెక్స్ట్ అల్గోరిథం చూస్తే అల్గోరిథం మ్యాక్స్ a,n హెడ్డింగ్ అనేది తీసుకున్నాం. స్లాష్ అంటే ఇది కమెంట్. సో ఈ లైన్ మొత్తం కమెంట్ కింద వెళ్ళిపోతాయి. ఏ ఈజ్ అన్ అరే ఆఫ్ సైజ్ n అని ఇలా స్లాష్ యూస్ చేసామంటే ఇంకా అది ఏంటిది, అది కమెంట్. సో ఇందాక చెప్పాను కమెంట్స్ని ఇక్కడ ఈ అల్గోరిథమ్స్లో ఏంటంటే కమెంట్స్ని అలో చేయదు. ఏదో జస్ట్ మనకు తెలియడానికి రాసుకుంటాం అంటే తప్ప ఈ అల్గోరిథమ్స్ అనేవి కమెంట్స్ని అలో చేయవు. ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ చేస్తాం, ఈ లోపల ఇంకా మ్యాటర్ మొత్తం రాస్తామంటే ఇప్పుడు ఇవన్నీ ఏంటి బాడీ అంటాం. ఈ కర్లీ బ్రేసెస్ ఉన్నాయి కదా, ఈ లోపల ఉన్న మ్యాటర్ మొత్తం మన బాడీగా కన్స్ట్రక్ట్ చేసేస్తాం. నెక్స్ట్ రికర్సివ్ అల్గోరిథమ్స్ అంటే ఏంటో చూద్దాం. రికర్సివ్ అల్గోరిథం ఈజ్ అన్ అల్గోరిథం విచ్ కాల్స్ ఇట్ సెల్ఫ్ with a smaller value and which obtain the result for the current input by applying simple operation to the returned value for the smaller input. ఏంటంటే ఒక అల్గోరిథం దానంతటికి అదే కాల్ చేసుకుంటే విచ్ కాల్స్ ఇట్ సెల్ఫ్ అంటే దానంతటికి అదే కాల్ చేసుకుంటే విత్ స్మాల్ వాల్యూ దాన్ని మనం రికర్సివ్ అల్గోరిథం అని పిలుస్తాం. దీంట్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఏంటిది, డైరెక్ట్ రికర్సివ్ అల్గోరిథం, ఇండైరెక్ట్ రికర్సివ్ అల్గోరిథం. డైరెక్ట్ అంటే నథింగ్ బట్ కాల్స్ ఇట్ సెల్ఫ్ అంటే దానికి అదే కాల్ చేసుకుంటే కనుక డైరెక్ట్ అని పిలుస్తాం. అది ఇండైరెక్ట్ అంటే ఏంటి, కాల్ బై అనదర్ అల్గోరిథం ఏ. సో వేరే అల్గోరిథం యూజ్ చేసుకుని కాల్ అయితే కనుక దాన్ని ఇండైరెక్ట్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఎవ్రీ రికర్సివ్ అల్గోరిథం హ్యావ్ 2 కేసెస్. ప్రతి రికర్సివ్ అల్గోరిథంకి 2 కేసెస్ ఉంటాయి. ఏంటివి, బెస్ట్ కేస్, జనరల్ కేస్. బెస్ట్ కేస్ అంటే ఏంటంటే ద స్టేట్మెంట్ సాల్వ్స్ ద ప్రాబ్లమ్. ఇక్కడ ఏంటంటే ఈ స్టేట్మెంట్ అనేది ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. ఎవ్రీ రికర్సివ్ ఫంక్షన్ షుడ్ హ్యావ్ బేస్ కేస్. ప్రతి రికర్సివ్ ఫంక్షన్కి ఒక బేస్ కేస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. జనరల్ కేస్ అంటే ఈచ్ కాల్ రెడ్యూసెస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సైజ్ ఆఫ్ ది ప్రాబ్లమ్. ఇక్కడ ఏంటంటే మనకున్న ప్రాబ్లం యొక్క సైజ్ని రెడ్యూస్ చేస్తుంది. సో జనరల్ కేసులో ద రెస్ట్ అది రిజల్ట్ కాదు, ద రెస్ట్ ఆఫ్ ఫంక్షన్స్ ఈజ్ నోన్ యాజ్ అంటే మిగతా ఫంక్షన్స్ ఏమన్నా జనరల్ కేస్ అని పిలుస్తాం. నెక్స్ట్ డిజైనింగ్ ఆఫ్ రికర్సివ్ అల్గోరిథం. ఎలా డిజైన్ చేస్తాం, ఒకటి డిటర్మైన్ బేస్ కేస్, డిటర్మైన్ జనరల్ కేస్, ఫైనలీ కంబైన్ ద బేస్ అండ్ జనరల్ కేస్ ఇంటూ అన్ అల్గోరిథం. సో ఫస్ట్ బేస్ కేస్ని కనుక్కుంటాం, తర్వాత డిటర్మైన్ చేస్తాం, తర్వాత జనరల్ కేస్ని డిటర్మైన్ చేస్తాం. సో లాస్ట్కి ఏం చేస్తాం, ఈ రెండింటిని కంబైన్ చేసి అల్గోరిథంలోకి పంపిస్తాం. అంతే సింపుల్ డిజైన్ ఆఫ్ రికర్సివ్ అల్గోరిథం.
నెక్స్ట్ మనం అమోర్టైజ్డ్ అనాలిసిస్ అంటే ఏంటో చూద్దాం. అమోర్టైజ్డ్ అనాలిసిస్ అంటే ఫైండింగ్ యావరేజ్ రన్నింగ్ టైం పర్ ఆపరేషన్, ద వర్స్ట్ కేస్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్. అంటే ఇది ఏం చేస్తుందంటే అమోర్టైజ్లో సో చూసుకుంటే ఇదేంటంటే యావరేజ్ రన్నింగ్ టైం అనేది ఫైండ్ చేయడానికి యూస్ చేస్తుంది అమోర్టైజ్డ్ అనేది. అమోర్టైజ్డ్ అనాలిసిస్ డస్ నాట్ అలోస్ ర్యాండమ్ నెంబర్స్. సో ఈ అమోర్టైజ్డ్ అనాలిసిస్ అనేది ర్యాండమ్ నెంబర్స్ని అలో చేయదు. అమోర్టైజ్డ్ అనాలిసిస్ అండ్ యావరేజ్ కేస్ అనాలిసిస్ ఆర్ డిఫరెంట్. మనకి అమోర్టైజ్డ్ అనాలిసిస్ అంటే వేరు, యావరేజ్ కేస్ అనాలిసిస్ అంటే వేరు. ఇన్ యావరేజ్ కేసు వీ కెన్ ఫైండ్ యావరేజింగ్ ఆఫ్ ఆల్ ద ఇన్పుట్స్, బట్ వేరాజ్ అమోర్టైజ్డ్ అనాలిసిస్ ఆర్ యావరేజింగ్ ఓవర్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్. అంటే ఏంటంటే యావరేజ్ కేసులు ఏంటంటే ఇన్పుట్స్ యొక్క యావరేజింగ్ని తీస్తుంది. అదే అమోర్టైజ్డ్ అనాలిసిస్ అంటే సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ యొక్క యావరేజింగ్ని తీస్తుంది. సో అది ఈ రెండింటికి డిఫరెన్స్ అనమాట, అమోర్టైజ్డ్కి యావరేజ్ కేస్కి. నెక్స్ట్, టు కంప్యూట్ ద అమోర్టైజ్డ్ అనాలిసిస్ వీ కెన్ ఫాలో ద ఫాలోయింగ్ టెక్నిక్స్. ఏంటివి? అగ్రిగేట్ మెథడ్, అకౌంటింగ్ మెథడ్, పొటెన్షియల్ మెథడ్. అగ్రిగేట్ మెథడ్ అంటే ఏంటి? అగ్రిగేట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద టోటల్ కాస్ట్ ఫర్ n నెంబర్ ఆఫ్ వర్స్ట్ కేస్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్. అంటే ఇక్కడ ఏంటంటే అవి ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ n నెంబర్ ఆఫ్ వర్స్ట్ కేసెస్ దాని యొక్క కాస్ట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ అగ్రిగేట్ మెథడ్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం ఆ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్కి. అండ్ నెక్స్ట్ ఏంటంటే అగ్రిగేట్ మెథడ్ ఈజ్ ఈక్వల్ టు T of n by 2. ఇక్కడ T of n అంటే ఏంటి? T of n అంటే టోటల్ కాస్ట్, n అంటే నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకే, అకౌంటింగ్ మెథడ్ అంటే ఏంటో చూద్దాం. బై యూజింగ్ అకౌంటింగ్ మెథడ్ వీ కెన్ ఫైండ్ ఇండివిజువల్ కాస్ట్ పర్ అన్ ఆపరేషన్. అంటే ఒక ఆపరేషన్ జరుగుతుందంటే దాని యొక్క ఇండివిజువల్ కాస్ట్, అంటే దీనికి ఎంత అయింది అనేది ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసేదాన్ని మనం అకౌంటింగ్ మెథడ్. మీన్స్ అకౌంటింగ్ అంటే ఆ పేరులోనే ఉంది కౌంటింగ్ అని. సో ఇండివిజువల్గా ఒక ఆపరేషన్కి ఎంత కాస్ట్ పడుతుంది, ఈ టైప్ ఆపరేషన్కి ఎంత కాస్ట్ పడుతుంది అనేది చెప్పేదే అకౌంటింగ్ మెథడ్. నెక్స్ట్, ఫైనలీ we find a total cost, that is T of n by n. సో ఇప్పుడు మనం పొటెన్షియల్ మెథడ్ అంటే ఏంటో చూద్దాం. పొటెన్షియల్ మెథడ్ ఈజ్ లైక్ ఏ అకౌంటింగ్ మెథడ్. సో ఇది సేమ్ ఈ అకౌంటింగ్ మెథడ్లని, బట్ ఆపరేషన్స్ డిపెండ్ అపాన్ ఇట్స్ లోవర్ కేసెస్ అండ్ అప్పర్ కేసెస్. కాకపోతే ఇక్కడ ఆపరేషన్స్ అనేవి ఏంటంటే వాటి యొక్క లోవర్ కేసెస్ మీద అప్పర్ కేసెస్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. నోట్, అప్పర్ బౌండ్, లోవర్ బౌండ్ అండ్ యావరేజ్ బౌండ్ క్యాన్ బి రిప్రజెంటెడ్ బై ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏంటివి? ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. 1 less than log n less than root n less than n log n less than n square less than n cube less than so on less than 2 power n less than 3 power n and so on less than n power n. సో ఇది కనుక ఇది ఒక స్టేట్మెంట్ మన దగ్గర ఉంది. సో ఇక్కడ లాగ్ n అనేది లోవర్ బౌండ్ అండ్ ఇక్కడ ఉన్నవి మొత్తం ఏమో మనకి అప్పర్ బౌండ్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఈ మధ్యలో ఉన్న ఈ nని మాత్రం మనం యావరేజ్ బౌండ్గా కన్సిడర్ చేస్తాం. అండ్ ఓకే, ఇక్కడతో మనకి యూనిట్ 1 అయిపోయింది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.